హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి ఈజిప్ట్ మాంత్రికుడు. ఈజిప్ట్ మాంత్రికుడు ఆడియో నవల. ఇది కల్పితం కథనే. దీన్ని రియల్గా అనుకోకండి, ఇది కల్పించి చేసిన కథ. ముందుగా నోవా అనే వ్యక్తి ఉంటాడు. పిరమిడ్లో వేల సంవత్సరాల వరకు నోవా అనే వ్యక్తి తన శరీరాన్ని అందులో పెట్టి ఉంటుంది. నోవా అనే దేవుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. అనేకమైన శక్తులు ఇచ్చేవాడు నోవాకి. అనేక ఒక ఈగల్లాగా ఫేస్ తలగా ఉంటుంది. ఇతను ఆయుర్వేదం ఇంకా గ్రంథాలకు ఉన్నటి పూర్వ స్క్రిప్టర్స్‌ని అన్నిటిని నేర్పిస్తాడు నోవాకి. నోవా చనిపోయేటప్పుడు తన వంశస్థులు ఎవరో ఒకరికి ఇది తెలవాలని తన మనవడైనట్టి లాసిన్, లాసిన్ అనే వ్యక్తికి చెప్తాడు. లాన్సిన్ ఇతను తన వరకు మ్యాజిషియన్ నేర్చుకోవడానికి ఉన్నటి గ్రంథాలని అతని తాత ఇచ్చినట్టు నేర్చుకుంటాడు. నాసిన్ నోవాని లేపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అనేకాన్ని చూడాలని కలలు కంటాడు. అనేక ఈజిప్షియన్లలో పెద్ద గాడ్. ఇతన్ని చూడడానికి నోవాని లేపడానికి లాసిస్ అంటాడు. లాసిస్ ఇది అన్ని తెలవాలనుకొని ప్రపంచంలో ఉన్న మంత్రశాస్త్రాలన్నిటిని అవపోసన పట్టాల్సి వస్తుంది. దానికోసం ఎన్నో దేశాలు తిరుగుతాడు నోవా. లాసిస్ లాసిస్ జరుగుతుంది. లాసిస్ తిరిగి ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలు, అన్ని వేదాలు, అన్ని పురాణాలు ఉన్నటి అన్ని మైథాలజీస్ని చదువుతాడు. దాంట్లో ఉన్నటి గ్రంథాలని ఆధారం చేసుకొని ఏదైనా కొత్త విషయం తెలుస్తుందని అనుకుంటాడు. దాంట్లో నోవాని అనేకాని కలుసుకునే మార్గాన్ని చూసుకుంటాడు లాసిస్. లాసిస్ అనుకున్నాకనే నోవాని లేపడానికి తనకున్నటి క్షుద్ర పూజలలో ప్రధానమైన పూజ చేస్తాడు. దాంట్లో ఆరంభించినటి అన్ని పూజలు సమగ్రంగా ఉండవు. దానికి ఒక పెద్ద పిరమిడ్ని తయారు చేయించుకుంటాడు. ఆ పిరమిడ్లలో 4000 మంది వేద పండితులైనటి డిఫరెంట్ దేశాలున్న వాళ్ళని పిలిపిస్తాడు లాసిస్. లాసిస్ ఎంత పెద్ద మాంత్రికుడు అవుతాడంటే ప్రపంచంలో ఊహించలేని విధంగా ఉంటాడు. నోవానే పెద్ద గాడంటే ఈ లాసిస్ ఆ మంత్రశాస్త్రాలని అవపోసపుట్టడానికి నోవాని లేపడానికి చూస్తాడు. నోవా నోవా ఈ లాసిస్‌ని ఇన్ని శాస్త్రాలు నేర్చుకొని, ఇన్ని మంత్రాలు నేర్చి నోవాని లేపడానికి తన ఆత్మని ఎక్కడుందని తనకున్నట్టి కొన్ని గ్రంథాలను వెతికి దాని నుంచి నోవా ఆత్మకి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయి. దాంతోటి కొన్ని ఈజిప్షియన్ మంత్రాలతోటి నోవాని లేపుతాడు. నోవా లేసాక ఆ లాసిస్‌ని అడుగుతాడు, "నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాదు నీకు ఈ మంత్రశాస్త్రం నేర్పింది. నువ్వు ఈ ప్రపంచం అంతటా ఉన్నట్టి మంత్రతంత్రాలలో ఆరితేరి ఎన్నో వైద్యాలకి సంబంధించిన నిపుణులను కనుక్కొని అనేకమైన శక్తులని నువ్వు ఆధీనంలో పెట్టుకొని ఎదగాలనేదే నా కర్తవ్యం" అని నోవా చెప్తాడు. నోవాని లేపి తన దగ్గర ఉన్నట్టి కొన్ని శక్తులు ఇవ్వమని అడుగుతాడు. దానికి సంతృప్తి చెందిన నోవా లాసిస్‌కి కొన్ని శక్తులు ఇస్తాడు. దానితోటి కొన్ని దేశాలు ఉన్నటి అధికారాన్ని సంపాదించడానికి ఆ దేశంలో ఒక్కొక్క పేరుతోటి వెళ్తాడు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతోటి బతకడం జరుగుతుంది. దాంతోటి ప్రపంచం వినున్నటి 3000 కోట్ల లాంగ్వేజెస్లలో 3000 కోట్ల ఉన్నటి లాంగ్వేజెస్ అది చిన్న చిన్న గ్రంథాలు కూడా రాసినటి చిన్న చిన్న భాషలు కూడా నేర్చుకుంటాడు. అవి ఎందుకు నేర్చుకుంటాడంటే తనకు కావాల్సిన కొన్ని వివరాలను సేకరించడానికి నేర్చుకుంటాడు. నోవాకి ఇక భారతదేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలు తిరుగుతాడు. అక్కడ కొన్ని పిరమిడ్ లాంటి సంస్థలను క్రియేట్ చేసి ఆత్మల జ్ఞానం గురించి కొన్ని వివరాలను సేకరించి కొంతమందిని ఆత్మలకు హిప్నోటైజ్ చేస్తాడు. లాసిస్‌కి నెరిడా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. నెరిడా లాసిస్‌కి ఈ వివరాలన్నీ అన్నిటిని తెలుసుకొని లాసిస్‌ని డీప్‌గా లవ్ చేయడం చేస్తుంది. లాసిస్ కూడా నెరిడాని లవ్ చేస్తాడు. దాంతోటి వాళ్ళకు గుర్తుగా ఒక పిరమిడ్‌ని అక్కడ క్రియేట్ చేసుకొని వెళ్తారు. అది మళ్ళీ ఎప్పుడైనా వచ్చి వాళ్ళు కలుసుకోవడానికి గుర్తుగా ఉండాలని చేసుకుంటారు. నెరిడాని లాసిస్ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు పుట్టిన పిల్లలకు వేరే వేరే దేశంలో ఇడిచిపెట్టి రావడం జరుగుతుంది. వాళ్ళు పెద్దయ్యాక లాసిస్‌ని పూజించాలని చెప్తాడు. దాంతోటి నెరిడా లాసిస్‌ని పూజించడం నేర్చుకుంటారు వీళ్ళు. తర్వాత ఇతను ఈ పూజ అంతా తీసుకెళ్ళి నోవాకి సబ్మిట్ చేస్తాడు. దాంతోటి ప్రపంచ శాంతి పూజని క్రియేట్ చేసినట్టుగా ఈ పిరమిడ్ సంఘాన్ని పెంచాలని అందుకు ప్రపంచంలో ఉన్నటి మిగతా ఆత్మల ఘోషణ అన్నిటిని నోవా అనేకని కలుసుకుంటాడు. అనేక
ప్రపంచంలోనే పెద్ద మాంత్రికుడు. ప్రపంచంలోనే అనేకమైన వ్యక్తి దేవుడు. ఇతను దేవదూతల నుంచి ప్రేరేపించి ఈ పిరమిడ్ సంఘాలకు నాయకుడైతాడు. ఇతనికి దైవశక్తి అనేది ఎంతో సాయం చేస్తూ ఉంటుంది. నోవానికి శక్తులిచ్చింది అనేక. అనేకని చూడాలనుకునే కోరికని లాసిస్ నెరవేర్చుకుంటాడు. లాసిస్ అనేకతో మాట్లాడినప్పుడు నీకు కావాల్సినప్పుడల్లా విస్తృతంగా ఉండే ప్రాంతానికి రా అని చెప్తాడు. విస్తృతమైన ప్రాంతం ఎక్కడుంటుందని దానికోసం అడుగుతాడు అనేక. అది చూడడానికి నా యొక్క గుహలాగా ఒక ప్రేరేపించినట్టు కట్టడంలా ఉంటుంది. అక్కడికి నువ్వు రా అని చెప్తాడు అనేక. అనేక చెప్పినట్టు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు అనేకమైన క్షుద్ర పూజలు చేస్తున్నట్టు వ్యక్తులు కనిపిస్తారు. దానికి వారందరినీ అక్కడనే వాళ్ళ మైకం కప్పి వాళ్ళని కట్టేస్తాడు లాసిస్. లాసిస్ వాళ్ళు చేస్తుంది గాడ్ ఆఫ్ ది వారియర్ అనే ఒక వ్యక్తిని క్రియేట్ చేసి మైథాలజీని మొత్తం మార్చి ఈ శక్తులన్నిటిని పొందాలనుకుంటారు. దాంతో ఇవన్నిటిని కాదని చెప్పి అనేకని మళ్ళీ పిలిపించి వీళ్ళందరికీ ఉన్న తెలివిని తీసేయమని చెప్తాడు. అనేక సుపీరియర్ గాడ్ అయినట్టు ఈ అనేక జువ్వాని అడుగుతాడు. జువ్వా అనే వ్యక్తి అనేకకు మొత్తం ఫాదర్ లాంటివాడు, గాడ్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పచ్చు. ఈ జువ్వా ఈ అనేకని మొత్తం ఎలా బతకాలి, ఎన్ని ప్రపంచాలు క్రియేట్ చేయాలి, ఎన్ని డైమెన్షన్ క్రియేట్ చేయాలని చెప్పింది జువ్వా. జువ్వాని చూడాలంటే లాసిస్కి వల్ల కాదు. లాసిస్కి అప్పటికే మరణం సమయం దగ్గర పడుతుంది. దాంతో లాసిస్ని ఒక పిరమిడ్లో వేసి పడతారు. అతను చచ్చిపోయేటప్పుడు అనేక నోబానీని ఇద్దరిని స్టాచ్యూస్ని క్రియేట్ చేసి పెట్టమని చెప్తాడు. దాంతో క్రియేట్ చేస్తారు. అది విధంగా జువ్వా ఇదంతా చూస్తూ పైనుంచి లాసిస్ ఉన్న ఆత్మగారికి వచ్చి నువ్వు చేసింది నాకు నచ్చిందని పరలోకానికి తీసుకెళ్తాడు. మాంత్రిక శాస్త్రంతో ఎన్నో విద్యలు నేర్చుకున్న జువ్వాతోటి కలిసి పనిచేయడం నేర్చుకుంటాడు లాసిస్. ఆత్మతోటి అదిని ఒక కట్టడంలోకి పెట్టి జువ్వా లాసిస్ని ఒక పనివాడి కానీ అంటే దైవదూత కానీ నియమించుకొని డివైన్ బ్రీత్కి తీసుకెళ్తాడు. ఈ విధంగా ఈజిప్ట్ మంత్రాలకు మూలకారుడైతాడు లాసిస్. లాసిస్కి నోవా నుంచి వచ్చినది అనేక నుంచి పెళ్ళి జువ్వాకి తలగడతాడు. జువ్వా అనే వ్యక్తి ఈ మొత్తం వరల్డ్లోనే పెద్ద గాడ్ అని తెలుసుకుంటాడు లాసిస్. అతన్ని ఆజ్ఞ ప్రకారమే బతకడం జరుగుతుంది. ఈ విధంగా లాసిస్ అనే వ్యక్తి మాంత్రికుడిగా ఎలా ఎదిగాడు, ఎలా గడిపాడు, ఎలా ఎదిరించాడు, అతని యొక్క పోరాట గాథల గురించి ఉంటుంది. ఇది ఈజిప్ట్ మాంత్రికులలో జువ్వాతోటి ఎలా సంబంధం ఏర్పడింది అనే దాని గురించి ఈ ఆడియో నవల ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్ ఈ ఆడియో నవల ఉద్దేశం. మీకు కనుక ఈ ఆడియో నవల నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.